జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది తెలుసు. ఏ విధంగా? ఏ విధంగా అంటే మీరు చూశారు, ఆల్రెడీ అభివృద్ధిలు అన్నీ చూశారు. 10 years గవర్నమెంట్ ఎలా ఉండే, పరిపాలన ఎలా ఉండే అన్నీ మీరు చూశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. ఇప్పుడు వరకు ఏ పని కానీ ఏ ఇంప్లిమెంటేషన్స్ కానీ జూబ్లీ హిల్స్ ఏది జరగలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే 150 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసాం జూబ్లీ హిల్స్ డివిజన్లో అని చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ 150 కోట్లు శాంక్షన్ చేసి అవి 2 సంవత్సరాలు కానీ ఇప్పుడు ఎందుకు అయిందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అందుకే మాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పి 100% 200% పబ్లిక్లో కాదు, మనుషులు కాదు, ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంది, అదే గెలుస్తుంది. చెప్పేటోళ్ళు 100 చెప్తారు. నవీన్ యాదవ్ ఒక లోకల్ వ్యక్తి కడుతున్నాడు కదా, అతనికి చాలా మంది మద్దతు వస్తూ అంటున్నారు, బయట టాక్ నడుస్తుంది. చూడండి, లోకల్ అంటారు. ప్రతి ఒక్కరు గల్లీకి అందరు లోకల్లే ఉంటారండి. చెప్తే కానీ కాదు, చెప్పేటోళ్ళు 100 చెప్తారండి. ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలిసింది రిజల్ట్ ఏంటంటే 11th నాడు ఎలక్షన్స్ ఉంటుంది, 14వ తారీఖు మీకు తెలిసిపోతుంది. లోకల్ ఉన్నంత మాత్రమా గెలుస్తారని చెప్పి గ్యారెంటీ ఏమంటే లోకల్ ఉంటేనే నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట ప్రజలు మనల్ని నమ్ముతారు కానీ లోకల్ని ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన గురించి తెలుసు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి, వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసు కాబట్టి, పబ్లిక్ బాగా తెలుసు. అందుకే మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అన్న బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని అంటున్నారు. ఒకటి చెప్పాలా అండి, నేనే నా మనసులో నేను ఎవరికి వేస్తాను మీకు తెలుసా? చెప్పేటోళ్ళు 100 చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే అందుకే చెప్తున్నా, బీసీ ఓట్లు మైనారిటీ ఓట్స్ అంటే బీసీ ఓట్లు అంటున్నారు. బీసీ బంధు ఒకసారి వచ్చింది, మీకు ఐడియా ఉంటుందో లేదో కానీ ₹1,00,000 ఇచ్చారు అప్పుడు బీసీ వాళ్ళకి అందరికీ పుక్కట్లే ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్. అదొకటి. ఇంకోటి ముస్లిమ్స్కి మైనారిటీస్కి అన్ని హాస్పిటలైజేషన్ కానీ షాదీ ముబారక్ కానీ అన్నీ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. మీరు ఎలా అని చెప్తారు? బీసీ ఓట్ మైనారిటీ ఓట్స్ 2.5 yearsలో ఎవరికి ఏమొచ్చింది చెప్పండి? ఏమీ రాలేదు. ఒకటి 6 గ్యారంటీ మాకు చేసామంటారు. 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ ఎవరికైనా వచ్చిందా అంటే పర్సన్ చూపెట్టమనండి, అప్పుడు మనం నమ్మొచ్చు. గతంలో నవీన్ యాదవ్ ఆల్రెడీ ఒకసారి గట్టి ఓడిపోయాడు కదా, అవును. ఇప్పుడు గెలిచే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత చాలా ఉంది కదా ప్రజలు. అవును. ఒకటి మీరు చెప్తున్నారు, నవీన్ యాదవ్ గురించి చెప్తున్నారు. నవీన్ యాదవ్ ఈ 2 సార్లు 3 సార్లు నించున్నాడు. ఎప్పుడైనా కానీ ప్రజలకు మద్దతు తలపలేదు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చి దగ్గరికి వచ్చి ఓడిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే చెప్పేటోళ్ళు 100 చెప్తారు, చేసేటోళ్ళు ఒకటే ఉంటుంది. అది మెయిన్ థింగ్, మీరు అర్థం చేసుకోవాలి దాని గురించి. మీరు చెప్పడం వేస్ట్. హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందులానే ఉందంటారా? 100% ఉంది. ఇంకెక్కువ అయిపోయింది ఇప్పుడైతే. ఎందుకంటే 2.5 yearsలో ప్రజలకి ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పారు కదా, ఇప్పటివరకు ఏమీ లేదు. ఎలా నమ్ముతారు మీరు చెప్పండి? అది మీరు మీడియా వాళ్ళు మీరు వాళ్ళే తిరుగుతూనే ఉంటారు. పబ్లిక్ ఇంపాక్ట్ మీకు బాగా తెలుసు, ఏ గవర్నమెంట్ ఎలాంటిది, ఏ గవర్నమెంట్ ఎలా చేయట్లేదు. అది మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా మంచులు గెలవాలని ప్రజలు కొనుక్కోవాలి కానీ దొంగలు గెలవాలని ప్రజలు కొనుక్కోరు ఎప్పుడు. ఒకటి మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ వాళ్ళకి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలి వాళ్ళు, అది మీకు అందరూ తెలిసింది. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా చేయాలంటే పక్క గల్లీకి వెళ్ళాలి. అది నమ్ముతారా, అది నమ్ముతారా? అది మెయిన్ ఇంపాక్ట్. ఓకే అన్న, ఇప్పుడు మొత్తానికి అయితే జూబ్లీస్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? జూబ్లీస్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? చెప్పే అవసరమే లేదు, బీఆర్ఎస్ ఆల్రెడీ విన్ అయిపోయింది. ఆల్రెడీ ఇంకోటి నైట్ స్టేట్మెంట్ కూడా మీరు చూసారు, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఎలా ఉందో. ప్రజలకి రౌడీజం అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ మన రేవంత్ రెడ్డియే రౌడీజంకి వార్నింగ్ ఇస్తున్నాడు ప్రజలకి. మీరు కనుక బీఆర్ఎస్కి గెలిపిస్తే మీకు 200 యూనిట్ కట్ అయిపోతాయి, మీకు రేషన్ కార్డులు కట్ అయిపోతాయి, సన్న బియ్యం కట్ అయిపోతాయి. అది ఆయన ఒక్కరికే జూబ్లీస్కే చెప్పాడా లేకపోతే త్రూ అవుట్ తెలంగాణకి చెప్పాడా? అది మీరు అర్థం చేసుకో. అది చెప్పిన సీఎం రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓవరాల్ తెలంగాణకి ఇచ్చినట్టే కదా. ఆయన వల్ల కాని పని. అందుకే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఆ కాటర్ పిన్ కానీ ఏం తెలియదు రేవంత్ రెడ్డి గారు. నేను ఇంట్లో డైరెక్ట్గా చెప్తా, చేసే ఉద్దేశం ఉంటే చెప్పాలి, చేసే ఉద్దేశం లేకపోతే చెప్పకూడదు. నీకు చేత కానప్పుడు సైలెంట్గా ఇంట్లో కూర్చో. అందుకే బీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తుంది. మాగంటి సునీత మేడం గెలుస్తుంది. నేను కూడా ప్రజల్ని కోరుకుంటున్నా మీడియా ద్వారా, ప్లీజ్ ఆలోచించండి, రాత్రి స్టేట్మెంట్ వినండి, బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓట్ వేయండి, గెలిపియండి. థ్యాంక్ యూ బ్రో.